భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించిన కరీంనగర్ జోన్ ఈడీ. ₹1,00,000 వసూలు చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని ఆందోళనకు దిగిన గ్రామస్తులు. అర్చకుల చిరకాల జీవితకాల కోరికను నెరవేర్చిన దేవాదాయ శాఖ మంత్రి సురేఖ చిత్రపటానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్చకుల పాలాభిషేకం. ప్రియురాలి జల్సాలు తీర్చేందుకు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రియురాలి జల్సాలు తీర్చేందుకు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కిలా వరంగల్ కోటకు చెందిన జయంతు హన్మకొండలో ఓ ప్రైవేట్ కళాశాలలో BBM చదువుతున్నాడు. ఈ క్రమంలో జయంతుకు యువతి పరిచయం కావడంతో ఆమెతో జల్సా చేసేందుకు డబ్బులు కరువు అవ్వడంతో ఏకంగా సొంత ఇంటికే కన్నం వేసి 16 తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. ఇంట్లో బంగారం పోయిందని గమనించిన జయంతు తండ్రి రామకృష్ణ మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా రామకృష్ణ కొడుకు జయంతు దొంగతనానికి పాల్పడ్డాడని నిర్ధారించి 24 గంటలు తిరగక ముందే జయంతిని అరెస్టు చేసి బంగారంతో పాటు మొబైల్ ఫోన్, యూనికాన్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం వరంగల్ వెస్ట్ కోర్టులో చెందినటువంటి గుర్రపు రామకృష్ణ అనేటువంటి వ్యక్తి తమ ఇంట్లో దొంగతనం అయిందని చెప్పేసి సుమారు 16 తులాల బంగారము దొంగలు ఎత్తుకుపోయారని చెప్పేసి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొన్నటి రోజు 8వ తారీఖున రామకృష్ణ వైఫ్, పిల్లలు హైదరాబాద్కు ఒక ఫంక్షన్కు వెళుతారు. మార్నింగ్ వెళ్ళి సాయంత్రము ఈవినింగ్ వస్తారు. వచ్చిన తర్వాత మరి చూసుకునే వారికి ఆల్మరోలో ఉన్నటువంటి బంగారము దొంగతనానికి గురి అయినట్టుగా వాళ్ళు చూస్తారు. వెంటనే నిన్న వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఈ కంప్లైంట్ పైన నిన్న మా మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ కేసు నమోదు చేసి వాళ్ళ టీంతో నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి అన్ని రకాల ఎవిడెన్సెస్ను కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో బ్రూస్ టీమ్, CCS అందరినీ కూడా పిలవడం జరిగింది. సో మా యొక్క ఇన్వెస్టిగేషన్లో మరి ఈ రామకృష్ణ యొక్క కొడుకు జయంత్, ఇతను హన్మకొండలో చైతన్య కాలేజీలో BBA ఫైనల్ ఇయర్ చదివేటువంటి అబ్బాయి. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి సుమారు మరి 11 తులాల బంగారము మరి దొంగతనం తీసుకొని పోయినట్టుగా గుర్తించడం జరిగింది. ఈరోజు అతన్ని మరి మా ఇన్స్పెక్టర్ గారు వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంగా అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి టోటల్ బంగారం, ఇంటాక్ట్ బంగారాన్ని, అదేవిధంగా ఒక సెల్ ఫోన్, ఒక బైక్ను రిక్వైర్ చేయడం జరిగింది. సో మాకు మరి ఇంత పెద్ద అఫెన్స్ను డిటెక్టివ్ చేసినందుకు మరి మా ఇన్స్పెక్టర్ గారికి, మా ఎస్ఐలకు, మా క్రైమ్ టీమ్ అందరికీ నేను అభినందిస్తున్నాను. సో అతన్ని, ఈ నేరస్తుని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది.
పదవి విరమణ పొందిన అర్చకులకు ₹1,00,000 పదవి విరమణ నగదును 8 లక్షలకు పెంచడం ఎంతో గొప్ప విషయమని తెలంగాణ అర్చక సమైక్య జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని ధార్మిక భవన్ ప్రాంగణంలో అర్చకుల పదవి విరమణ నగదును పెంచడాన్ని హర్షిస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర చరిత్ర లోపల 1996లో సుప్రీంకోర్టుగా వంశపారంపర్య అర్చకులందరూ కూడా సుప్రీంకోర్టు వెళ్ళడం, దాని ద్వారా తెలంగాణ అర్చక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఆధ్వర్యం లోపల సుప్రీంకోర్టులో 1987లో సుప్రీంకోర్టు వెళ్తే 96లో ఒక తీర్పునిస్తూ వంశపారంపర్య అర్చకుల హక్కులకు భంగం కలుగుతున్నదని చెప్పేసి ఆ రోజు వెళ్ళడం జరిగింది. సరే, ఆ రోజు సుప్రీంకోర్టు 96లో ఒక తీర్పునిస్తూ రాష్ట్ర వ్యాప్తకులకు బెనిఫిట్ అంటే రిటైర్మెంట్ అయితే గతంలో ₹1,00,000 మాత్రమే, 1,00,000, 2 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడు తెలంగాణ నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి, అదేవిధంగా కొండా సురేఖ గారు ప్రత్యేకంగా ఈ విషయంలో అర్చకులకు సానుభూతి పరంగా వారు నెలకు ఈ రిటైర్మెంట్ అయినటువంటి అర్చకులకు ₹8 లక్షల చేయడం జరిగింది. దానికి మేము అందరం కూడా హర్షం ప్రకటిస్తూ ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వర్తించి అన్ని ఆలయాల్లో ఆగమానుసారంగా అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన, అదేవిధంగా సీతారామచంద్ర స్వామి దేవస్థానాల లోపల తులసి అర్చనలు, అందులో మంగళవారం ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక చందన పూజలు, అదేవిధంగా ఆకు పూజలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా చనిపోతే కూడా గతంలో ₹20,000 ఇచ్చేది ₹30,000 చేయడం జరిగింది. ఉపనయనాలకు కూడా ₹50,000 చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా అర్చకులు ఇళ్ల నిర్మాణం చేసుకుంటే 5 లక్షలు కనుక లోన్ తీసుకునేది ఉంటే ప్రభుత్వమే ప్రత్యేకంగా దాని వడ్డీ కూడా కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అనేకమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిగా మన కొండా సురేఖ గారు, అదేవిధంగా శైలజారామయ్య, దాని తర్వాత రెవెన్యూ సెక్రటరీ, ఎండోమెంట్ సెక్రటరీ గారు, కమిషనర్ వెంకట్రావు గారు ప్రత్యేకంగా సెక్రటరియట్లో సమావేశమై అర్చకులకు సంబంధించినటువంటి బ్రోచర్ను చట్టబద్ధంగా వారు విడుదల చేయడం జరిగింది. దాని సంతోషపరంగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వర్తించి ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ కార్యాలయం దగ్గర మేము ప్రత్యేకంగా వారి పాలాభిషేకము నిర్వర్తించడానికి మీ మిత్రుల ద్వారా సమాచారాన్ని అంతా కూడా సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అర్చకులందరూ కూడా ఇది గమనించి ఇవాళ రేపు ప్రత్యేక పూజలు కూడా నిర్వర్తించాలి, పాలాభిషేకాలు చేయాలని చెప్పేసి తెలంగాణ అర్చక సమాఖ్య, అర్చక ఉద్యోగ జేఏసీ అందరం కూడా కలిసి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అర్చకుల చిరకాల జీవితకాల కోరికను నెరవేర్చిన దేవాదాయ శాఖ మంత్రి సురేఖ చిత్రపటానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్చకుల పాలాభిషేకం. అర్చక ఉద్యోగులకు గ్రాట్యుటీ 4 లక్షల నుండి 8 లక్షలకు పెంపుపై హర్షం వ్యక్తం చేస్తున్న అర్చకులు. అర్చక ఉద్యోగ సంక్షేమ నిధి ఏర్పాటుతో అర్చకుల కుటుంబాలు బాగుపడతాయని దేవాదాయ శాఖ ఉద్యోగుల సృష్టికరణ
తెలంగాణ రాష్ట్ర అర్చకుల సంక్షేమంలో మరో చారిత్రాత్మక అడుగు అని అర్చకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అర్చక అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈరోజు అర్చక సంక్షేమ పథకాలు ప్రకటించినటువంటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధూపదీప నైవేద్య అర్చక సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చిత్రపటానికి క్షీరాభిషేక కార్యక్రమం ధూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున చేయడం జరుగుతుంది. ఈ యొక్క ధూపదీప నైవేద్య అర్చక పథకాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టి నేడు చాలా దారిద్ర్య రేఖకు దేవుగా ఉన్నటువంటి అర్చకుల స్థితి మెరుగుపరచడానికి అర్చక సంక్షేమ పథకాలైన విద్య, వైద్యము మరియు అంగవికలాంగులైనటువంటి వారికి సహకారం అందించడం, మరణించిన వారికి గ్రాడ్యుయేటీ ఇత్యాది అనేక సంక్షేమ పథకాలు ప్రకటించినటువంటి ప్రభుత్వమునకు మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖమ్మ గారికి మరియు సంక్షేమ పథకాలకి సహకరించినటువంటి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారికి, కమిషనర్ వెంకట్రావు గారికి, ఏడీసీ శ్రీనివాసరావు గారికి ధూపదీప నైవేద్య అర్చక సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ. జై అర్చక, జై అర్చక, జై అర్చక. ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత, ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత. శ్రీమతి కొండ సురేఖమ్మ గారి నాయకత్వం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మ గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమితులైన శుభ సందర్భంగా దేవరుపల మండల కేంద్రంలో హనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును సోమవారం కరీంనగర్ జోన్ ఈడీపీ సోలమన్, కరీంనగర్ ఆర్ఎంబి రాజు, గోదావరి కని బస్ డిపో మేనేజర్ నాగభూషణంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జోన్ కరీంనగర్ ఆర్ఎం మాట్లాడుతూ గోదావరి కని డిపో నుండి వచ్చిన వినతి మేరకు అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
982. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ డివిజన్ గోదావరిఖని డిపో ఈరోజు అరుణాచలం వెళ్ళడానికి రాజధాని బస్సులను ప్రత్యేకంగా మరి ప్రయాణికుల యొక్క అభిష్టం మేరకు ఇక్కడ 2 బస్సులు ఈరోజు మరి అరుణాచలం వరకు వెళ్తా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఇక్కడ వెళ్ళి రేపు సాయంత్రం వరకు అరుణాచలం వరకు వెళ్తుంది. మధ్యన కాణిపాకము తర్వాత అవి అక్కడ స్టే చేసుకొని అక్కడ కూడా దర్శనం చేసుకొని తర్వాత రేపు సాయంత్రం అరుణాచలం వెళ్తాయి. సో తర్వాత రేపు నైట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎల్లుండి గిరి ప్రదక్షిణ తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అక్కడ చూసుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఎల్లుండి మళ్ళీ నైట్ అక్కడ వెళ్ళి ఇక్కడ 12వ తారీఖు మళ్ళీ తిరిగి బస్సులో రావడం జరుగుతుంది. ఇక్కడ మరి పెద్దలకి 5,900 రూపాయలు నిర్ణయించడం జరిగింది. పిల్లలకి 4,900 రూపాయలు కిరాయి నిర్ణయించడం జరిగింది. సో ప్రయాణికులందరూ కూడా మరి మంచి అరుణాచలానికి గత 3 సంవత్సరాల నుంచి బస్సులు ఆపరేషన్ జరుగుతుంది. మరి గోదావరిఖని డిపో కూడా మొట్టమొదటిసారిగా ఏసీ సర్వీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇది 4 రోజుల యాత్ర. మొదటి రోజు గోదావరిఖని బయలుదేరి 2వ రోజు ఉదయానికి కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ విఘ్నేశ్వర దర్శనం అయిన తర్వాత సాయంత్రానికి గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడ మంచి లైటింగ్ షో అంతా టెంపుల్ని దర్శనం చేసిన తర్వాత అరుణాచలానికి రాత్రి చేరుకుంటారు 2వ రోజు రాత్రికి. సో 2వ రోజు రాత్రి నుంచే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది రాత్రికే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 24 అవర్స్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అర్ధరాత్రి నుంచి మర్నాడు 3 గంటల వరకు అక్కడే ఉంటుంది బస్సు. వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా 3 గంటలకు రావచ్చు. అండ్ 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వస్తూ జోగులాంబ టెంపుల్ దర్శనం చేసుకొని 4వ రోజు గోదావరిఖని చేరుకుంటుంది. మరి గోదావరిఖని నుంచే కాకుండా టీజీఎస్ఆర్టీసీ అరుణాచలంకు గత 3 సంవత్సరాల బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి అరుణాచలంకు ప్రయాణం చేసే ఈ టీజీఎస్ఆర్టీసీ బస్సులకు తమిళనాడు గవర్నమెంట్ కూడా గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ కూడా ఆర్టీసీకి చాలా సానుకూలంగా స్పందించి ఎండీ గారి కోరిక మేరకు మరి గ్రీన్ ఛానల్ లాంటివి కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. కట్పడి టోల్ ప్లాజా దగ్గర కట్పడి ట్యాక్స్ దగ్గర కానీ అలాంటి వాటి చోట. సో ఇదే కాకుండా ఈ హైదరాబాద్ నుంచి టీజీఎస్ఆర్టీసీ బయలుదేరే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు నిరసన సెగ. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలో 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీర్ల ఐలయ్యను అడ్డుకున్న స్థానికులు.
ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వేములవాడ రోజుకొక రాజన్న కూడా మరణిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆలయాల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి. రాజన్న కోడల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇందల్వాయి రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని గ్రామాల్లో చిన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేశాం. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు. మహిళలకు 2,500 ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. కళ్యాణ్ లక్ష్మిలో భాగంగా వెంటనే తులం బంగారం ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కుమారన్ ఏమంటుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2,500 ఇస్తాను మహిళలకు, మరి చెప్పవేంది ముచ్చట అంటే చెప్పేదేముంది, మా అక్కలకు తెలిసిందే కదా, ఇస్తామన్నారు ఇస్తలేరు, ఇచ్చేదాకా కొట్లాడే అంతే కదా. ఇంకేమన్నా కొట్లాడతానే కిందికి వస్తారు అంతే కదా. కొట్లాడదామా మరి? కొట్లాడతారు ఎట్లుంటారు? మెడికల్ ఎత్తాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆ 2,500 మాకు, 2,500 మాకు. తులం బంగారం వెంటనే, తులం బంగారం వెంటనే. రేవంత్ రెడ్డి బంగారమేనా? మరో దేశంలో కాళేశ్వరం నిర్మించి ఉంటే అది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది. కానీ మన దేశంలో మాత్రం కాంగ్రెస్, బీజేపీకి, సంస్కారంకు, ఖచ్చితమైన రాజకీయాలకు పావుగా మారింది కేటీఆర్. ప్రాజెక్ట్ అనేది వ్యక్తిగత నిర్ణయం కాదు, మంత్రివర్గ ఆమోదంతోనే నిర్మాణం. మొట్టమొదటి విషయం ఏమంటే ఇంకో దేశంలోనైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దేశం కానీ కట్టింటే దాన్ని కీర్తించేవారు, దాని కీర్తిని అజరామరంగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు 4 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఒక రికార్డు సమయంలో కడితే ఇంకో దేశంలోనైతే దాన్ని గొప్పగా కీర్తించేవారు, శ్లాఘించేవారు. కానీ మన దేశంలో కుసంస్కారమైన, కుత్సితమైన రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈరోజు ఒకటే ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి. హరీష్ రావు గారు నిన్నగాక మొన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు డీటెయిల్డ్గా. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే కొంత అవగాహన ఉన్న వాళ్ళు మరి ఒకవేళ చూసింటే ఆ ప్రజెంటేషన్ కనుక చూసింటే స్పష్టంగా అర్థమవుతున్నది. ఎలాంటి అపవాదులకు కానీ ఎలాంటి అనుమానాలకు కానీ తావు ఇవ్వకుండా, ఎవరికైనా ఏమైనా అనుమానాలున్నా ఏమైనా అభిప్రాయాలున్నా వాటిని మార్చుకునే విధంగా సవివరంగా, వివరణాత్మకంగా, పూర్తి స్థాయిలో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా హరీష్ రావు గారు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరణ ఇచ్చారు. అది కేబినెట్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టు తప్ప ఎవరో వ్యక్తో ఒక ఇండివిజువల్ తీసుకున్న నిర్ణయం కాదు. రెండవది, ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ఒక ప్రాజెక్ట్ కట్టాలని, ఎంత డబ్బు పెట్టాలని, ప్రజల కోసం ఏ సీజన్కి ఎన్ని నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత వాటిని ఆచరణలోకి తీసుకురావాల్సింది, అమలు చేయాల్సింది ఖచ్చితంగా అధికారులు, ప్రభుత్వం యొక్క యంత్రాంగం. అంతే తప్ప ఇందులో దాచడానికి కానీ దాపరికం కానీ ఏమీ లేదు. కానీ ఈ దేశం ఎట్లా తయారైందంటే ఇదిగో పులి అంటే అదిగో తోక. మేడిగడ్డ మీద ఏదో జరిగిపోయింది అని ఒక ఆయన అనగానే లే జరిగిపోయింది నిజమైన ఇంకొక ఆయన. బీజేపీ, కాంగ్రెస్ ఇవాళ దున్నపోతు ఇనింది అంటే దుడ్డను కట్టేమన్నట్టు ఒకరినొకరు రాజకీయ ప్రయోజనాలు ఎక్కువైపోయి ఒకరినొకరు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏమి అంటే ఇవాళ స్పష్టంగా కాళేశ్వరం వల్ల వచ్చిన ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి. కాళేశ్వరం వల్ల ఈ రోజు ఎంత వ్యవసాయ విస్తీర్ణం జరిగింది, ఎంత పంటల దిగుబడి పెరిగింది, ఇవన్నీ కూడా ప్రజల ముందున్నాయి. కాబట్టి మొన్న ఈటెల రాజేందర్ గారు చెప్పింది కూడా భిన్నంగా ఏం చెప్పలేదు. ఇది కేబినెట్ నిర్ణయం అని చెప్పారు. ఎస్, ఇట్ ఈస్ అ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ద కేబినెట్. ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద కేబినెట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెసిషన్. రెండవది, ఏ అవకతవకలు కానీ ఏ తప్పులు కానీ జరగలేదు. ముమ్మాటికి ఈరోజు హరీష్ రావు గారు కూడా అదే కమిషన్ ముందు చెప్తారు. కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయనకు ఉండే అవగాహన ఇంకో కంట్రీలో అయితే ఇంకో కంట్రీలో అయితే కేసీఆర్ లాంటి నాయకుడికి ఒక సమున్నతమైన పురస్కారం ఇచ్చేవాళ్ళు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత వేగంగా కట్టినందుకు 4 ఏళ్ల కాలంలో ఒక ప్రభుత్వం భారతదేశంలో ప్రాజెక్టులు కట్టడం అనేది అసాధారణం. ఒక బాక్రానంగల్ తీసుకున్నా, నాగార్జున సాగర్ తీసుకున్నా, ఎస్ఆర్ఎస్పీ తీసుకున్నా, నర్మదా తీసుకున్నా దశాబ్దాలు కట్టారు. అదే మరి కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా వేగంగా 4 ఏళ్ల కాలంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడితే ఇంకో దేశంలో అయితే వారికి గొప్ప పురస్కారాలు ఇచ్చేది. కానీ మన దేశంలో ఇచ్చే పురస్కారాలు ఏంటంటే కమిషన్లు, నోటీసులు, ఎంక్వైరీల పేరిట వేధింపులు. కానీ వీటికి భయపడి తాటాకు చెప్పులకు భయపడే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు. ముమ్మాటికి అన్నిటికీ కూడా ఇవాళ హరీష్ రావు గారు సవివరంగా చెప్తారు. నిజంగా నాకు తెలిసినంత వరకు ఎల్లుండి కేసీఆర్ గారిని అడిగేదానికి కూడా ఏమి ఉండదు కమిషన్ దగ్గర. అట్లాంటి వివరణాత్మకంగా ఈరోజు హరీష్ రావు గారిది
పూర్తి స్థాయిలో వారి మీటింగ్ ఉంటుంది. కాబట్టి ఇదో పెద్ద విషయమే కాదు నన్ను అడిగితే. ఇది ఒక సింపుల్ చిన్న ఒక ఇరిటేషన్ మాకు క్రియేట్ చేయడానికి, బద్నాం చేయడానికి ప్రజల దృష్టిలో. ఎందుకంటే ఫెయిల్ అయ్యారు, అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఇది. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే మొదలు మోసంతో అధికారంలోకి వచ్చారు, తర్వాత విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మూడవది మీడియా మేనేజ్మెంట్తో దృష్టి మళ్లించి ప్రజల్ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టి కాలం గడుపుదాం, టైంపాస్ చేద్దామనే ప్రయత్నం ఇటు రేవంత్ రెడ్డి గారు, అటు పైన ఉండే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇవన్నీ కూడా దూది పింజల్లాగా తేలిపోతాయి. దీన్ని ఎవరు కూడా ప్రజలు పట్టించుకుంటారని నేను అనుకున్నాను. The government had claimed that they have already conducted an inquiry as far as the Miss World controversy is concerned, and whatever Miss England who contested and left has been proven wrong by the committee that. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.